శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శ్రావణ సోమవారం నాడు శివునిని ఏ విధంగా ఆరాధించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం. ఈరోజు తిథి శుద్ధ దశమి, ఉదయం 9:46 వరకు. తదుపరి ఏకాదశి ప్రారంభం. నక్షత్రం అనురాధ, ఉదయం 8:32 వరకు. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈరోజు తిరుమల శ్రీవారి పవిత్రోత్సవం ఆరంభం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథునంలో సంచారము, రవి కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభరాశిలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఉద్యోగస్తులు తప్పనిసరిగా ఉద్యోగానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో మీకు ఓర్పు సహనం అనేది చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు కూడా పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న వారు విద్య పట్ల ఏకాగ్రతను చూపించాలి. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో మాత్రం ఇబ్బందికి గురవటం లేదా తీవ్ర ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించటం, స్థిరాస్తికి సంబంధించి కూడా ఈ రాశి వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ఉద్యోగస్తులకి ఇబ్బందులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారం, ఆరోగ్యము వీటి గురించి తగిన శ్రద్ధను కనబరచాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు శివ పంచాక్షరి స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా శ్రమ అనేది అధికంగా ఉన్నా ఆశించిన విధంగా వీరికి వ్యాపార పరంగా మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు, లేదా వీరు ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి లేకపోవటం నిరాశకి మాత్రం గురి చేస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా, లేకపోతే పాస్పోర్ట్స్, వీసాల కోసం ప్రయత్నిస్తున్నా ఆ విషయాలలో కొంత సానుకూలత అనేది గోచరిస్తోంది. ఈ రోజు ప్రత్యేకించి మీరు దాన ధర్మాలు చేయటము, అలాగే దైవారాధన చేయటము, తీర్థయాత్రలకు వెళ్ళటం ఇలాంటి వాటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తులు కనబరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులు వారి యొక్క ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఆశాజనకంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే పెట్టుబడుల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు లేదా మ్యూచువల్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్ వీటితో పాటు మనము మామూలుగా చేసే ఇన్సూరెన్స్లు వీటిపైన మాత్రం మీకు కొంతవరకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అయితే మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల పైన సంపదని పెంచేందుకు మాత్రం మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చాలా వరకు సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం,
స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. అలాగే భాగస్వామ్యం గురించి ఆలోచన చేస్తున్న వారికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసేవారు మాత్రం ఈ ప్రయత్నాన్ని వాయిదా వేయటం వీరికి మంచిని కలిగిస్తుంది. నూతన రుణాలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నా, పాత బకాయిలు తీర్చాలని ప్రయత్నిస్తున్నా ఈ విషయాలలో మాత్రం ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యము, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. దీర్ఘకాలికంగా అనారోగ్య పరిస్థితులు గనక ఉంటే వాటికి సంబంధించి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు వీరి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వీరి యొక్క వైవాహిక జీవితం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. భాగస్వామ్యంలో ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు ఉండటం, ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే శత్రుఘోష, నరపీడ ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు మీరు ఎక్కువ శాతం మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబాల్లో కలహాలు ఉండటం, ఆ కలహాల గురించి మీరు మనస్తాపం చెందే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం మీ యొక్క కుటుంబ సభ్యులతోటి చర్చించి నిర్ణయాలు తీసుకోవటం మీకు మంచి ఫలితాలను ఇస్తుందని గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులని కొని తెచ్చుకున్న వారవుతారని గ్రహించాలి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా ఇబ్బందులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్యంలో ఉన్నవారు భాగస్వామ్యం గురించి ఆలోచన చేయటం, లేదా భాగస్వామ్యం నుంచి బయటికి వచ్చేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ వైవాహిక జీవితం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. స్థిరాస్తులకి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఇక వీటన్నిటితో పాటు ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు విషయాల వలన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. అకాల భోజనం, శారీరక శ్రమ, అలాగే అలసట ఎక్కువగా ఉండే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం ఈరోజు వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. క్రీడాకారులు తప్పనిసరిగా వీరికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. అలాగే పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వైవాహిక జీవితం, వీటి గురించి మీరు అధిక ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానానికి గనక వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేసేవారికి కూడా నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధించినా కూడా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కూడా అవి ఆశించిన విధంగా మీకు ఫలితాలు ఇవ్వకపోవటం మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా వారు ఆశించిన విధంగా వ్యాపార నిమిత్తంగా మార్పులు చేర్పులు లేకపోవటం, ఆర్థిక అభివృద్ధి లేకపోవటం ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఈ రాశి వారు ఈరోజు దారిద్ర దహన శివ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సమయానికి తగు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే కుటుంబ శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. స్నేహితులు మీతోటి మాట్లాడకపోవటం లేదా స్నేహితులు మిమ్మల్ని కలవకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. మీ యొక్క సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఈరోజు ఎక్కువగా కాంక్షించే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులు అమ్మే ప్రయత్నం మాత్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేయటం లేదా కొనుగోలు చేయటం, వాటిపైన శ్రద్ధాశక్తుల్ని చూపిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగ నిమిత్తంగా శ్రమ అధికంగా ఉంటుంది. ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఐటీ రంగాలలో ఉన్న వారికి, నూతన ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శ్రమ అధికంగా ఉండటం, ఆశించిన విధంగా ప్రాజెక్టులు చేతికి రాకపోవటం మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం, వ్యాపారస్తులకి కొంతవరకు సానుకూలత అనేది గోచరిస్తోంది. అయితే మీరు మీ వైవాహిక జీవితం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలలో మాత్రం ప్రతికూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు చంద్రశేఖరాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు ఈరోజు స్థిరాస్తి వ్యవహారాలు, సంతానము, ఉద్యోగము వీటన్నిటితో పాటు వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. తొందరపాటు నిర్ణయాల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుందని గ్రహించాలి. స్థిరాస్తుల గురించి ఆలోచన చేసేవారికి ఈరోజు సానుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే మీ స్థిరాస్తి అమ్మకాల గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి మీద మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన రోజుగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం, దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు పాటించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు గనక బ్యాంకు ద్వారా రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కూడా ఈరోజు సానుకూలత లభించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరించటం లేదు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే దీంతో పాటుగా ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలు మీకు సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి, వారి అభివృద్ధికి సంబంధించి చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం సానుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే స్థల మార్పు గురించి ప్రయత్నిస్తున్నా లేదా బదిలీల కోసం ప్రయత్నిస్తున్నా అందులో కూడా మీరు ఆశించిన విధంగా మార్పులు ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్న ఆర్థిక పరంగా వీరికి కొంతవరకు సానుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యము, అలాగే వారి యొక్క వృత్తి, ఉద్యోగం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే తప్పనిసరిగా మీకు ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారికి మాత్రం వీరి యొక్క సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా ఉంటూ ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలని గ్రహించాలి. వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా మీరు మీ ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. కోర్టు విషయాలలో నిరాశ ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల గురించి ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వీటితో పాటు ఉద్యోగస్తులకి వీరు చేసిన పని గురించి వీరి యొక్క ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఆరోగ్యం గురించి అలాగే వీరి యొక్క స్థిరాస్తుల గురించి జాగ్రత్త వహించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతున్న ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. అలాగే కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఎప్పటి నుంచో రావలసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఒక ఉన్నతి కోసం ఎక్కువగా మీరు పాటుపడుతూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. విదేశాలకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న విద్యార్థులకి మాత్రం వారు ఆశించిన విధంగా మార్పులు అనేవి కనిపించటం లేదు. పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి కూడా ఈరోజు సానుకూలత అనేది గోచరించటం లేదు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి వీరి యొక్క ప్రతి విషయంలోనూ కూడా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల ఒక సలహాలు సూచనలు పాటించటం వలన మీకు మనోధైర్యం పెరగటం, దీంతో పాటుగా ఆర్థికంగా విజయం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 3. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. శ్రావణ సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.